పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ పెద్దచింతలపూడి రామమూర్తి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం డాక్టర్ మల్లికార్జునరావు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి వందును నవరాత్రులు జరుగుతున్నవి. 2004 నుంచి ప్రారంభమై 2025 వరకు నిరామరంగా మామూలుగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నవి. 9 రోజులు ప్రతి ఒక్కళ్ళు ఒక కులం తనమని లేకుండా అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు వాళ్ళకి సందానిచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని పూజిస్తున్నారు. వాళ్ళకి భక్తులు సహకారంతో ముందుకు సాగుతుంది. వాళ్ళ సహకారం అందించిన వాళ్ళకి ఈ గుడి తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా జానపాడు గ్రామంలోని ఇన్ని దేవాలయాలు నిర్మించిన ఒక్క దేవాలయం కూడా ఇది బాగోలేదు అనిపించకుండా ప్రతి ఒక్కరూ సహకరించారు. దీనికి ప్రతి ఒక్క అన్నదానానికి కూడా ఎవరికి చూసినంతగా వారు అన్నదానానికి నిరాళాలు ఇచ్చుకుంటూ వీళ్ళందరికీ సమర్పించిన వారి మొత్తానికి మా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి తరఫున ఈ భక్త పుణ్యం తరఫున వందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలు కానీ గ్రామానికి సంబంధించిన అలాగే మాజీ ఎంపీ చంద్రపూడి రామూర్తి గారు కావచ్చు, మరి ఆళ్ళ శ్రీనివాసరావు గారు, అలాగే దేవస్థాన కమిటీకి సంబంధించిన కాటూరి రోసయ్య గారికి, మరి బండ్ల శ్రీనివాసరావు గారికి, గాదా లక్ష్మయ్య గారికి, మరి అందరికీ పేరు పేరుగా కూడా టీం ఐక్యతతోటి ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా పాదాబంధనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని గ్రామంలో ప్రతి చోట కూడా అన్నదానం జరిగినా కూడా గ్రామ పెద్దలు, గ్రామంలో అన్ని కులాలు కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. మీ మక్కెన రాజు రజిక.